వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోతున్నారు. అసలు ఎందుకు రెచ్చిపోతున్నారు? దానికి గల కారణాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక జరిగింది చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం అయితే పెరిగిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోతున్నారనే ఒక విధానం అయితే అందరిలో కనిపిస్తుందట. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం చూసినటువంటి తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి ఏ స్థాయిలో పనిచేసిందో కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇంతకీ విషయం ఏమిటనేది కనుక మనం చూసినట్లయితే భక్తులందరూ కూడా వైకుంఠ ద్వారా దర్శనం చేయించేందుకు కూడా టీటీడీ టోకన్లు కూడా జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో బైరాగపట్టిలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగి 6 మరణించగా మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మీద పెద్ద దుమారమే రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కాకపోయినా, చివరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు బాధిత కుటుంబాలకు బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. ఒకవైపు ఈ ఘటనకు సంబంధించి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి ఈవో శ్యామలరావు గారు కావచ్చు, లేదా జేఈఓ వెంకయ్య చౌదరి కావచ్చు, లేదా టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారు మొదట్లో. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత సమీక్ష నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధిత కుటుంబాలకు ఊరటగా ఒక ప్రకటన కూడా మొదట్లో చేయలేదు. అంటే ఘటన బాధ్యతలను చేస్తూ కింది స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసి బదిలీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తిరుపతి నుండి వెళ్ళిపోయారు కూడా. అయితే చంద్రబాబు వెళ్ళిపోగానే మేఘాల మీద తిరుపతి పర్యటనకు పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. అసలు తనకు ఎలాంటి సంబంధం లేని ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణలు చెప్పారో ఎవరికి కూడా అర్థం కాలేదు. పైగా తాను క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరి, చైర్మన్ బిఆర్ నాయుడు కూడా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా బహిరంగంగానే డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే చంద్రబాబు ఏమి మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ క్షమాపణలు డిమాండ్ చేయడం పెద్ద వివాదంగా తలెత్తింది. తాజా ఘటనకు పవన్ కళ్యాణ్ బాగా రెచ్చిపోతున్నాడనే విషయం అందరికి కూడా అర్థమైపోయిందనమాట. అసలు పవన్ ఎందుకు రెచ్చిపోతున్నాడు అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ పవన్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏమిటి? ఈ తొక్కిసలాట ఘటనకు కాదు, వేరువేరు అంశాల్లో కూడా పవన్ ఇలాగే రెచ్చిపోయాడు. కాకినాడ పోర్టులో కూడా 31,000 టన్నుల రేషన్ బియ్యం ఆఫ్రికా దేశానికి ఎగుమతికి సిద్ధంగా ఉందని తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆకస్మికంగా తనిఖీలు అయితే చేశారు. తనిఖీల తర్వాత కూడా సీజ్ ద షిప్ అనే ఆదేశించారు. అయితే అధికారులు షిప్ను సీజ్ చేయలేదు. దాంట్లో పవన్కు బాగా మండింది. తాను షిప్ను సీజ్ చేయమని కూడా ఆదేశించిన అధికారులు ఎందుకు ఆదేశించలేదు అనేది కూడా, అంటే అధికారులు ఎందుకు ఆదేశించలేదు? ఎందుకంటే షిప్ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి, అలాగే షిప్ను సీజ్ చేయమనే అధికారం డిప్యూటీ సీఎం కూడా లేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. అయితే చంద్రబాబు మాత్రం తనకు పట్టినట్టుగా ఉన్నారనే ఒక విషయాన్ని, దీనికి కారణం ఏమిటని ఇక్కడ షిప్లో మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు సరుకు కూడా ఉందని, ఈ షిప్ను సీజ్ చేస్తే మొత్తం సరుకు రవాణా ఆగిపోతుందని, అదే జరిగితే కేశవ్ వియ్యంకుడికి బాగా నష్టం వస్తుందని, అందుకే పవన్ బహిరంగంగా సీజ్ ద షిప్ అని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు బాగా కొంత అవమానం జరిగినట్టుగా ఫీల్ అయ్యారనే ఒక సమాచారం. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతుంది. అలాగే శాంతి భద్రతల రక్షణలో కూడా హోంమంత్రి వంగలపూడి అనిత ఫెయిల్ అయ్యారని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించిన విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే హోంశాఖ వ్యవహారాల్లో తనకు సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడమే కాకుండా బహిరంగంగా టీడీపీ మంత్రిని తప్పు పట్టడం చంద్రబాబుకు నచ్చలేదు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య విభేదాలు మొదలైనట్లుగా ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో ఏమో తెలియదు కానీ, ప్రచారాలు అయితే ఎవరు పుట్టిస్తున్నారో తెలియదు కానీ సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, కొన్ని ప్రముఖ వెబ్సైట్లో కూడా ఈ వార్తలు అయితే చక్కెర్లు కొడుతున్నాయి. ఎలాగంటే లోకేష్ అన్ని శాఖల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని, మంత్రివర్గంలో సగానికి పైగా లోకేష్ మద్దతుదారులే ఉన్నారని, అందుకే తమ శాఖల్లో లోకేష్ జోక్యం చేసుకుంటున్నారన్న ఆ మంత్రులే నోరెత్తడం లేదు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పెత్తనం చేస్తున్నారు. దాంతో సకల శాఖ మంత్రులకు లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ పెరిగిపోయిందని, లోకేష్తో పవన్ పోటీ పడడాన్ని
సహజంగానే చంద్రబాబు అంగీకరించరు. అందుకనే పవన్ శాఖలు మినహా మిగిలిన శాఖల్లో పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమలు కాకపోవడం అంటే అమలు కావడం లేదంటూ కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే తన ఆదేశాలు అమలు కావడం లేదో పవన్లో ఒక ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందనేసి కూడా చెప్తున్నారు చాలామంది. అందుకనే ఏ ఘటన జరిగినా చంద్రబాబుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోతున్నారని, ఇప్పుడు పరిస్థితి ఎలాగా తయారైందంటే మంత్రివర్గం పైన చంద్రబాబు తర్వాత కూడా ఆధిపత్యం లోకేష్‌దా లేక పవన్‌దా అన్నట్టుగా కూడా తయారైందనేసి కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తున్నట్టుగా సమాచారం. అందులో ఎంత వాస్తవం ఉందో తెలీదు కానీ ఇదంతా కూడా పవన్ ఇంతలా రెచ్చిపోవడానికి బహుశా తెర వెనక బీజేపీ పెద్దలున్నారనే అనుమానాలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ పెద్దల ప్రోత్సాహం లేకపోతే పవన్ ఇంతలా రెచ్చిపోయే అవకాశం లేదనేది ఒక చర్చ కూడా జనాల్లో కావచ్చు, అటు రాజకీయ విశ్లేషకుల్లో కూడా పెరిగిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అదేమిటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ మినహా మిగిలిన వారందరూ కూడా ఇక్కడ పేషీలో లోకేష్ మనుషులే ఉన్నారని, ఇక పిఎస్, పిఏ, గన్మెన్లు ఇక్కడ ఓఎస్టీ లాంటి వాళ్ళు కీలకమైనటువంటి స్థానాల్లో కూడా లోకేష్ మనుషులే ఉన్నారని, పవన్ దగ్గర కూడా తన మనుషులు పెట్టారనేసి కూడా లోకేష్ అనుకుంటే సాధ్యం కాలేదని కూడా ఒక సమాచారం. అయితే బీజేపీ పెద్దలు కూడా కూటమికి చంద్రబాబు నాయకత్వం వరకు కూడా ఓకేనే కానీ లోకేష్ నాయకత్వాన్ని భరించేంత సిద్ధంగా లేరని కూడా చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు వారసుడుగా లోకేష్ను డామినేషన్ పెరిగిపోతుందని, కాబట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ పెద్దలు పవన్ను ప్రోత్సహిస్తున్నారనే ఒక ప్రచారం కూడా సాగుతుంది. ఎంతైనా సరే రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు మంత్రివర్గంలో బీజేపీ మైనర్ పార్ట్నర్గా మాత్రమే ఉంది కాబట్టి అందుకనే తాము వెనక నుండి కూడా ముందు పవన్ పెట్టి బీజేపీ పెద్దలు షో చేస్తున్నారనే ఒక సమాచారం కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఏదేమైనా ఇక్కడ చంద్రబాబుని డామినేట్ చేస్తున్నాడా అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే తాజా పరిణామాలు కనుక గమనించినట్లయితే చంద్రబాబును కూడా పవన్ కళ్యాణ్ డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబానికి అటు టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, జేఈఓ క్షమాపణలు చెప్పాల్సిందని పవన్ పట్టుబట్టాల్సిన అవసరం లేదు. పైగా ముగ్గురిని కూడా బాధిత కుటుంబాలు క్షమాపణలు చెప్పాలని కూడా చంద్రబాబు అడగకపోయినా పవన్ మాత్రం పదే పదే ఆ డిమాండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబును డామినేట్ చేస్తున్నట్టుగా పవన్ మాట్లాడడం ఒక వ్యూహంగా, మంత్రివర్గంలో తాను నంబర్ 2గా అని లోకేష్కు సిగ్నల్ ఇవ్వడమే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అంటే ఈయన నంబర్ 2గా ఉన్నారనే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఆ రకంగా ఉన్నారని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని డామినేట్ చేసే విధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఇక్కడ అడ్రస్ లేకుండా ఉన్నటువంటి బీజేపీకి ఈ మొత్తం ఘటనలో అసలు బీజేపీ నేతలు అడ్రస్ కనబడడం లేదు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, హిందుత్వం పైన తమకే పేటెంట్ హక్కులు ఉన్నాయి అని గొంతు చించుకునేటువంటి బీజేపీ నేతలు కూడా ఇక్కడ తొక్కిసలాట ఘటన మీద మాత్రం నోరు విప్పలేదు. అయినా దానికి మీడియా ముందు వచ్చి ఆరోపణలతో రెచ్చిపోయే బీజేపీ నేత, ట్రస్ట్ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా 3 రోజులుగా అడ్రస్ లేడు, తిరుపతిలో అసలు తొక్కిసలాట ఘటన జరగలేదు అన్నట్టుగా కూడా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన పైన తాము మాట్లాడకుండా పవన్ను ముందు తీసుకొచ్చి వెనక నుండి ఇక్కడ బీజేపీ పార్టీ నేతలు కూడా వ్యవహరిస్తున్నారు, ఆ విధంగా నడిపిస్తున్నారా అనే ప్రచారం కూడా జోరుగానే సాగుతుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఇలా ఆవేశంగా రెచ్చిపోవడానికి గల కారణం అనేక రకాలైనటువంటి కారణాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనేక కారణాల కన్నా కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి కూడా మనం చూసినట్లయితే ఆయన ఏ విషయం పైన కానీ ఆవేశంగానే రెచ్చిపోతూ మాట్లాడేటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే బాధ్యతాయుతమైనటువంటి పదవిలోకి వచ్చారో ఈ మధ్య తగ్గారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించకుండా వెంటనే దాన్ని తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దుకోకుండా ఆ తప్పును ఒప్పుకొని ఆ పనిని సక్రమంగా చేసే దిశగానే పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. ఆ విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఏ విషయంలోనైనా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఎందుకు కలగజేసుకుంటున్నారు, తన శాఖలు కాకపోయినా ఆయన ఎందుకు కలగజేసుకొని ఈ రకంగా మాట్లాడుతున్నారనే దానికి సంబంధించి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రధానంగా మనం కనుక చూసినట్లయితే ఆ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి వారు తక్షణమే దాన్ని పరిగణలోకి తీసుకొని దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీని త్వరగా పూర్తి చేయాలనేది కూడా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అలా కాకుండా
నిర్లక్ష్యం చేస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మరి ఏం జరుగుతుంది ఏమి ఈ ఆవేశానికి గల కారణం ఇదిగా అనేక సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం జరుగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.